ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము ఆదికాండం 21వ అధ్యాయము 22వ వచనం. నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడయ్యున్నాడు. దైవజనుడైన అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట. నీవు చేసే పనులన్నిటిలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని. అవును, అనేక సార్లు మనము చేసే పని వర్ధిల్లకపోయినప్పుడు మనం అనుకుంటాము, ఈ పని వర్ధిల్లనంటున్నదే, ఈ పని జరగనంటున్నదే అని మనం అనుకుంటున్నాం. అయితే దేవుడు ఈ దినాన నీకు వాగ్దానం చేయుచున్నాడు. నీవు చేయు పనులన్నిటిలో నీ దేవుడు నీకు తోడుగా ఉండి దానిని ఆయన వర్ధిల్ల చేయును. నీవు చేయు పని దేవునికి మహిమకరమైనదిగా, నీవు చేసే పని దేవునికి ఇష్టకరమైనదిగా ఉండులాగున నీవు చేసే దానినంతటిని దేవుడు ఆశీర్వదించి అభివృద్ధిపరచును. దైవజనుడైన యేసేపును గురించిన వాగ్దానంలో కూడా మనము చూసినప్పుడు, యెహోవా అతనికి తోడయుండెను గనుక అతడు చేయునదంతయు వర్ధిల్లుచుండెను, దేవుడు ఆశీర్వదించుచుండెను అని మనము చూస్తూ ఉన్నాం. దేవుడు మీకు తోడుగా ఉన్నప్పుడు మీరు చేసే పని ఏదైనను సరే అది వర్ధిల్లుతుంది, ఆశీర్వదించబడుతుంది. కనుక దేవుని సన్నిధిలో, దేవా, నేను చేసే వ్యాపారమైనా, నేను చేసే చిన్న పని అయినా, నేను చేసే గొప్ప పని అయినా, నేను తలపెట్టిన కార్యము ఏదైనను సరే నీవు నాకు తోడుగా ఉండి నన్ను ఆశీర్వదించుము అని ప్రభు సన్నిధిలో మనం అడిగినప్పుడు, దేవుడు నీవు చేయు పనులన్నిటిలో నీకు తోడయ్యుండి వాటిని ఆయన ఆశీర్వదించి అభివృద్ధి కలుగచేయును. ఏ ఆటంకములు కలిగినా దేవుడు ఆ ఆటంకములను తొలగించువాడు. నిన్ను నష్టపరచాలని చూసేటువంటి వారు నష్టపడినటువంటి వారై నీకు దేవుడు లాభకరమైనటువంటి జీవితమునిచ్చి నీవు చేసే వ్యాపారమును లాభాల బాటలోనికి నడిపించగలిగిన వాడు ఆయన. నీ ఉద్యోగములో నీకు ఆటంకమును కలుగు చేసి నిన్ను అణగదొక్కాలని చూసే వారి యొక్క దురాలోచనలో నుండి నిన్ను కాపాడి నీవు చేసే దానిని ఆశీర్వదించగలిగిన వాడు ఆయన. కనుక దేవుని బిడ్డలారా, మీరు ఏ పని తలపెట్టినా ఆయనకు సమర్పించుకొని ముందుకి కొనసాగండి. మీరు చేయు పనులన్నిటినీ దేవుడు ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ప్రార్థించుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. బిడ్డలు చేసే పనులను ఆశీర్వదించి దీవించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక.